హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం మటన్ కర్రీ వండబోతున్నామండి. ముందుగా మటన్ శుభ్రం చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఒక పెనంలో కొంచెం నెయ్యి, నూనె వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, లవంగ, చెక్క, ఉల్లిపాయలు వేసి ఇలా బాగా వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, కొంచెం గసగసాలు, జీడిపప్పు, టమాటా, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మటన్ వేసేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం. సరిపడా అంత సాల్ట్ కూడా వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇలా మటన్ అంతా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా పేస్ట్ చేసుకున్నది కూడా ఇందులో వేసేసి కలిపేసుకుందాం. ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మసాలా అంతా ముక్కకు పట్టి బాగా ఉడికిన తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకుందాం. కారం కూడా వేసి బాగా కలుపుకొని అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని ఇదంతా బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ తేరాలండి. తేరిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లుకుందాం. ఓకే అండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.